డిఎస్సీలో అక్రమాలపై తమ పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అక్రమాలు జరిగాయని ఆందోళన చేస్తే గంజాయి బ్యాచ్ అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సీలో అక్రమాలపై మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. స్పోర్ట్స్ రాని వారికి ఆ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. లడ్డూ కల్తీపై సిట్టు వేసిన మీరు డిఎస్సీ అక్రమాలపై ఎందుకు వేయరని ప్రశ్నించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. లోకేష్ ఎందుకు డిఎస్సి మీద మేము చేసిన ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ఏ నోరు లేదా లోకేష్కి? నేను అడుగుతా ఉన్నా. లోకేషే ప్రెస్ మీదకు వచ్చి చెప్పేటటువంటి ధైర్యం లేదంటే ఎంత అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోమని ఈ సందర్భంగా చెబుతున్నాం. ఈ అవకతవకల మీద నిజంగా జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయమనండి. సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేసి మీ దుంపలు దగ్గర కల్తీ గెలిచిందని లడ్డూ మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. మీ దుంప దగ్గర సిట్ టు స్టాండ్ అని. ఇవాళ 16,000 ఉద్యోగాలను మీరు రిక్రూట్ చేసే కార్యక్రమంలో దగా చేసి నిరుద్యోగుల్ని మోసం చేసి స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఎవడికి పడితే వాడికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చి ఆట తెలియని వాడికి కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి డబ్బులు కాజేసినటువంటి లోకేష్ ప్రెస్ మీట్ రావడానికి భయపడి ఐఏఎస్ అధికారిని పంపించే దీనస్థితికి వెళ్ళిపోయాడంటే దీనిలో ఎంత ఘోరం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము గంజాయి బ్యాచ్ కాదు, అనవసరంగా ధర్నాలు చేసే బ్యాచ్ అంతకంటే కాదు. ధర్మం కోసం న్యాయం కోసం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వీ డోంట్ కేర్. ధర్నాలు చేస్తాం, ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. కూటమిని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు మా ప్రజా ఉద్యమాలు కొనసాగుతాయి.